కొత్త కొత్త పరిచయాలతో, కొత్త కొత్త ఆలోచనలతో, కొత్త కొత్త ఆనందాలతో ఈ మంత్ అనేటువంటిది పర్సనల్ మంత్ 3 వాళ్ళకి అద్భుతంగా ఉండబోతుందండి. హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ వివేక్ చంద్ర, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ అండ్ అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్స్ అండ్ ప్రొనాలజిస్ట్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో భాగంగా మనం పర్సనల్ మంత్ నెంబర్ 3 వాళ్ళకి మార్చి మంత్ అనేటువంటిది ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి దాని గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోలో భాగంగా పర్సనల్ మంత్ నెంబర్ 3కి వాళ్ళకి వ్యక్తిగతమైనటువంటి జీవితం, కెరియర్ పరంగా ఎలా ఉంటుంది, పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఏ విధంగా ఉంటుంది, స్టూడెంట్స్కి ఎలా ఉండబోతుంది, బిజినెస్ చేసే వాళ్ళకి ఎలా ఉండబోతుంది, జాబ్ చేసే వాళ్ళకి ఎలా ఉండబోతుంది, అలానే దానికి సంబంధించినటువంటి రెమెడీస్ ఏంటి, అలానే మీ యొక్క డివోషనల్ సైడ్ ఏ విధంగా ఉండబోతుంది, వీటన్నిటి గురించి కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దామండి. సో మీ పర్సనల్ మంత్ నెంబర్ అనేటువంటిది ఎలా తెలుసుకోవాలో తెలియకపోతే మనం ఆల్రెడీ ఛానల్లో వీడియో ఉందండి, లేదంటే కింద డిస్క్రిప్షన్లో నేను ఆ వీడియో ఇస్తాను, ఆ వీడియో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసి నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. ఇక పర్సనల్ లైఫ్ కనుక చూసుకుంటే కనుక మార్చి నెలలో కొత్త కొత్త పరిచయాలు ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తుందండి. మరింత ఆనందంగా సృజనాత్మకమైనటువంటి ఆలోచనలతో కలిగినటువంటి జీవితం అనేటువంటిది మార్చి మంత్ మనకు కనిపిస్తుంది. సింగిల్స్కి కొత్త కొత్త ప్రేమ వ్యవహారాలు అవకాశాలు వస్తాయండి. సో సింగిల్స్ రెడీ టు మింగిల్, కానీ తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి, చాలా మంచిది కాదు, ఇబ్బంది పడతారు. భార్యాభర్తల మధ్య ఆనందంగా గడిపేటువంటి సమయం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు వచ్చినా సరే చాలా త్వరగా వాటిని పరిష్కరించుకుంటారండి. అలానే కుటుంబ సభ్యులతో సమయం గడిపేందుకు ఇది చాలా మంచి అవకాశం అండి. కాబట్టి బంధాలని, బంధుత్వాలని మీరు స్ట్రాంగ్ చేసుకోవాలనుకుంటే కనుక ఈ మంత్ మీకు చాలా అద్భుతంగా ఉంటుందండి. అలానే మెంటల్ స్ట్రెస్ ఏదైతే ఉందో ఆ మెంటల్ స్ట్రెస్ తక్కువ ఉండి మెంటల్ హ్యాపీనెస్ అనేటువంటి ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుందండి. సో మెంటల్ స్ట్రెస్ తగ్గిద్ది కాబట్టి దయచేసి మీ యొక్క ఫిజికల్ ఏదైతే అపియరెన్స్ ఉందో, ఏదైతే ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. అలానే ఫుడ్ అనేటువంటిది పరిమితంగా తీసుకోండి. అధికమైనటువంటి మసాలాలు, జంక్ ఫుడ్ ఉన్నటువంటి వాటికి దూరంగా ఉంటే మంచిది. నాన్ వెజ్ అనేటువంటిది ఈ మంత్ తినకుండా ఉంటే చాలా మంచిదండి. నిద్ర తక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి దయచేసి రాత్రిపూట స్క్రీన్ టైంను తగ్గించుకోండి. అలానే నిద్రని పెంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. అలానే మన జీవితంలోకి వచ్చేటువంటి కొత్త కొత్త అవకాశాలు ఏవైతే ఉన్నాయో ఆ అవకాశాలు అనేటువంటివి అందిపుచ్చుకోవాలి అంటే కనుక, మీ అవకాశాలు అందిపుచ్చుకోవాలంటే మన నేమ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. మన డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్కి అనుగుణంగా మన నేమ్ అనేటువంటిది సరైనటువంటి నెంబర్లో, సరైనటువంటి వైబ్రేషన్ ప్రకారం, సరైనటువంటి ఫ్రీక్వెన్సీ ప్రకారం సరిగ్గా ఉంటే అవకాశాలు అనేటువంటివి మన జీవితంలో ఆటోమేటిక్గా వస్తాయండి. సో కాబట్టి ఎవరైనా సరే అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్లో ఆస్ట్రో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ కనుక చేయించుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 4 గంటల మధ్యలో కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక కెరియర్ పరంగా చూసుకుందామండి. కెరియర్ పరంగా చూసుకుంటే కనుక జాబ్ హోల్డర్స్కి కొత్త కొత్త ఐడియాస్, అలానే మీకు సంబంధించినటువంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ వల్ల మీ యొక్క ప్రొడక్టివిటీ అనేటువంటి పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. అలానే మీ టాలెంట్ని చూపించడానికి చాలా మంచి సమయం ఈ మంత్. ఈ ఇన్నోవేటివ్ ఐడియాస్ ఏవైతే ఉంటాయో అవి మీ బాస్ని ఆకర్షించేటువంటి అవకాశం ఉందండి. సో మీ బాస్ని ఇన్నోవేటివ్ ఐడియాస్తో ఆకర్షించండి. మిగిలిన విషయాల గురించి పక్కన పెట్టండి. అలానే కొత్త ఉద్యోగ అవకాశాలు అనేవి వచ్చేటువంటి అవకాశం ఉందండి. కాబట్టి కాల్ లెటర్స్ అనేటువంటివి కానివ్వండి, లేదంటే ఏవైతే మీకు కొత్త జాబ్స్ నుంచి రావాల్సినటువంటి లెటర్స్ ఏవైతే ఇంక్రిమెంట్ లెటర్స్, లేదంటే మీ ఉన్న వాటిల్లో ప్రమోషన్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ఏ ఆఫర్ వచ్చినా సరే, ఆఫర్ లెటర్ అనేవి వచ్చినప్పుడు దయచేసి 1కి 10 సార్లు ఆఫర్ గురించి ఆలోచించుకొని లోతుగా పరిశీలించి మాత్రమే నిర్ణయం తీసుకోండి. అలానే ఆఫీస్ పాలిటిక్స్లో పడకుండా మీ పని మీరు నిశ్శబ్దంగా చేసుకుంటూ వెళ్తే మంచిదండి, లేదంటే చాలా ఇబ్బంది పడతారు. ఇక బిజినెస్ మ్యాన్ కనుక చూసుకుంటే ఈ నెల వ్యాపార పరంగా మంచి అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఉందండి. సో అవకాశాలు అనేటువంటివి బాగా వస్తాయి. మా అవకాశాలు దేని మీద డిపెండ్ అయి ఉంటుందండి? అవకాశాలు అనేటువంటివి మీ యొక్క బిజినెస్
బిజినెస్ నేమ్ టోటల్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. బిజినెస్ నేమ్ అనేటువంటిది మీ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా ఉన్నప్పుడు చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీ బిజినెస్ నేమ్ ఏదైతే ఉందో మీ యొక్క ప్యాటర్న్కి అనుగుణంగా ఉండేటట్టు చూసుకోండి. అలానే కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి కూడా మంచి అనుకూలమైన సమయం అండి. కొత్త పెట్టుబడులు చేసే వాళ్ళకు కూడా ముందు 1-2 సార్లు గమనించి విశ్లేషించి మాత్రమే దాంట్లో అడుగు పెట్టండి. సో కస్టమర్లతో ఎక్కువ కమ్యూనికేషన్ అనేటువంటిది పెట్టుకోవడం వల్ల మంచి లాభాలను ఇచ్చేటువంటి అవకాశం ఉందండి. సో మీ కెరీర్ పరంగా మీరు ఎక్కడ మీరు లోగా ఫీల్ అవుతున్నారు, అలానే కొత్త కొత్త మార్పులు ఏం తేవాలనుకుంటున్నారు అనేటువంటి దాన్ని కింద కామెంట్ బాక్స్ లో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక ఫైనాన్షియల్ స్టేటస్ కనుక చూసుకుంటారండి, ఆకస్మికమైనటువంటి ఆదాయ అవకాశాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయండి. అది సరిగ్గా వాడుకోండి. అది సరిగ్గా వాడుకోవటం అనేటువంటిది మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ యొక్క అనుగుణంగా నేమ్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. అత్యవసరమైనటువంటి ఖర్చులు అధికంగా ఉండొచ్చు, అందుకే డబ్బుని పొదుపుగా వాడుకునేటువంటి ప్రయత్నం చేయండి. సరైనటువంటి ప్రణాళికలతో ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్లోకి చేయండి. కొత్త రిస్కులు తీసుకోవటం కొంచెం పోస్ట్పోన్ చేస్తే మంచిది. ఆలస్యమైనటువంటి అవకాశం కూడా ఉందండి. అలానే పాత అప్పులు తీర్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కొత్త రుణాలకి ప్రయత్నించకండి. పాత అప్పులు తీరుతున్నాయి కాబట్టి కొత్త అప్పులు కోసం వెళ్ళేటువంటి ప్రయత్నం చేయకండి. ఈ మంత్ కొంచెం పోస్ట్పోన్ చేయండి కొత్త ఏమైనా అప్పులు తీసుకోవాలంటే కనుక. సో ఈ నెల ఆర్థికంగా మీరు ఏ మార్పులు చేయాలనుకుంటున్నారు అనేటువంటి దాన్ని, మీరు అసలు ఆర్థికంగా ఎక్కడ మీరు లోలో ఫీల్ అవుతున్నారు, ఎక్కడ మీరు బ్యాక్ స్టెప్ వేస్తున్నారు అనేటువంటి దాని గురించి కామెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి రెమెడీస్ అండ్ కొత్త వీడియోస్ అనేటువంటి చేయడం జరుగుతుంది. ఇక మనకు సంబంధించి స్పిరిచువల్ ప్రాక్టీస్ కనుక చూసుకుంటే కనుక హనుమాన్ భక్తులు ఎవరైతే ఉన్నారో చాలా మంచిదండి. సో ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా చదివే వాళ్ళకి మార్చి మంత్ అద్భుతంగా ఉండబోతుంది. గురువారం పూట లక్ష్మీదేవిని పూజించండి. మీకు సంబంధించినటువంటి ఆర్థిక స్థితిగతులు ఏవైతే ఉంటాయో అవి మెరుగుపడేటువంటి అవకాశం ఉంటుందండి. అలానే శివునికి సోమవారం రోజు అభిషేకం చేయడం వల్ల ఆరోగ్య సమస్యల నుంచి తలెత్తేటువంటి ఆరోగ్య సమస్యల నుంచి దూరం అయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రతిరోజు ఉదయాన్నే శివునికి శివార్చన అనేటువంటి చేయడం కూడా మీలో కొత్త ఉత్సాహాన్ని, కొత్త ఆలోచనల్ని ప్రేరేపించేటటువంటి నైజాన్ని పెంచుతుందండి. ఇక స్టూడెంట్స్ కనుక చూసుకుంటే స్టూడెంట్స్కి ఈ మంత్ మార్చి మంత్ ఎలా ఉండబోతుందని చూసుకుంటే కనుక గుర్తుపెట్టుకోండి, స్టూడెంట్స్కి అయినా సరే తల్లిదండ్రులకైనా సరే నేను చెప్పేటువంటి విషయం ఒకటేనండి, మీ పిల్లల పేరు అనేటువంటిది సరైనటువంటి విధంగా మీరు పెట్టగలిగితేనండి మీరు వాళ్ళకి ఏం చేయవసరం లేదండి, వాళ్ళే ప్రతి ఒక్కదాన్ని సంపాదించుకుంటారు. వాళ్ళ లైఫ్ అనేటువంటి అద్భుతంగా వెళ్తుంది. వాళ్ళ ఎడ్యుకేషన్ కెరీర్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎంతో మంది స్టూడెంట్స్ ఆ ఎడ్యుకేషన్ కెరీర్ సరిగ్గా నడవని వాళ్ళకి నేమ్ కరెక్షన్ అలా దానికి సంబంధించిన రెమెడీస్ ద్వారా ఒక మంచి పాజిటివ్ వేలోకి వెళ్ళినటువంటి స్టూడెంట్స్ కానివ్వండి, లేదంటే అటువంటి ఏవైతే ఇవి ఉన్నాయో చాలా ఉన్నాయండి నా కెరీర్లో. కాబట్టి మీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో లేదా మీ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో మీ పిల్లల యొక్క నేమ్ అనేటువంటిది సరైనటువంటి విధంగా పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. సో ఎవరైనా సరే మళ్ళీ చెప్తానండి, అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్ల ఆస్ట్రో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ కనుక చేయించుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి మార్నింగ్ 10 గంటల నుంచి ఈవినింగ్ 4 గంటల మధ్యలో కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇంటరాక్షన్, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటువంటి అభివృద్ధి చేసుకోవడానికి ఇది మంచి సమయం అండి. ఎందుకంటే నెక్స్ట్ రాబోయేటువంటి చదువుల్లో కానివ్వండి, నెక్స్ట్ కొత్తగా వెళ్ళబోయేటువంటి ప్రదేశాలకి ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. అలానే మీరు యొక్క కాన్సన్ట్రేషన్ అనేటువంటిది, మీ యొక్క ఫోకస్ అనేటువంటిది చదువుల నుంచి పక్కకు మళ్ళేటువంటి అవకాశం ఉందండి. కాబట్టి దయచేసి జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. అలానే ప్రధానమైనటువంటి ఇంపార్టెంట్ లెసన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నైట్ రివిజన్ చేయడం అనేటువంటి చాలా మంచి మార్గం అండి. అది చాలా ఉపయోగపడుతుంది మీకు. సో ఎందుకంటే మనకి ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయండి. కాబట్టి దయచేసి స్టూడెంట్స్ కొంచెం జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు మళ్ళీ చెప్తా అండి, స్టూడెంట్స్కి అయినా సరే ఎవరికైనా సరే నేమ్ అనేటువంటి సరిగ్గా పెట్టుకొని, నేమ్ టోటల్ అన్నిటి విధాలుగా పెట్టుకొని ప్రతిరోజు కనీసం 108 సార్లు ఓం గం గణపతయే నమః అనేటువంటి ఒక్క మంత్రం అనేటువంటిది 108 సార్లు, మహా అయితే 10 నిమిషాలు టైం పడుతుందండి. మినిమం 108 సార్లు చదవండి. జీవితంలో మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుందండి. నా జీవితంలో వచ్చినాయండి, ఖచ్చితంగా మీ జీవితంలో కూడా వస్తాయి అనమాట. సో ఫ్రెండ్స్, ఇది మార్చి నెల పర్సనల్ మంత్ 3 వాళ్ళకి అద్భుతమైనటువంటి అవకాశాలు, చిన్న చిన్న సవాళ్ళని మరింత ఆనందాన్ని, రెట్టించిన ఉత్సాహాన్ని అనేటువంటి తెచ్చిపెడుతుందండి. సో స్మార్ట్గా మీరు ప్లాన్ చేసుకొని
ముందుకు సాగేటువంటి ప్రయత్నం చేయండి. సో మీ అనుభవాల్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇటువంటి మరింత ఆసక్తికరమైనటువంటి న్యూమరాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. అందరికీ మంచి చేయండి. అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.